ఇంకా చూడగలిగితే మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. మార్కు సువార్త, మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారాలను గైకొనుచున్నారు. ఏ ఆచారాలు మర్చిపోయారట? ఏది మర్చిపోయారట మనుషులు? ఏం మర్చిపోయారట? ఆజ్ఞలు మర్చిపోయారట. దేవుడి మాటలు మర్చిపోయిందట ప్రపంచము. దేవుని మాటలు మర్చిపోయి ఏం చేస్తున్నారట ఈ లోకంలో? వీళ్ళకు కొన్ని ఆచారాలు పెట్టుకున్నారట. వీళ్ళు ఈరోజు అమావాస, ఈరోజు పౌర్ణమి, ఈరోజు ఈ పూజ, రేపు ఇంకొక పూజ. ఇవన్నీ ఎవరు నిర్ణయించుకున్నారు? దేవుడా? మనుషులా? మనుషులేనండి. దేవుడు అలా చేయమని చెప్పడం లేదు. కానీ మనుషులు మాత్రము ఆచారాలను తయారు చేశారట. ప్రతిదానికి ఆచారమే. కుడి చేతితో డబ్బులు ఇవ్వాలి, ఎడం చేతి ఇస్తే తీసుకోరు. తీసుకుంటారా? తప్పు. ఆ చేతితో ఇవ్వకూడదు. ఏ చేతితో ఇవ్వాలి? కుడి చేతితో ఇవ్వాలి. మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇంట్లో అడుగు పెట్టాలి. ఏ కాలు పెట్టాలి? కుడికాలే పెట్టాలి. పోనీ ఇంత కుడికాలు పెట్టిందా వచ్చిన తర్వాత అత్త మామకి మరుదులతో మంచుకుంటుందా? మరి సరిగ్గా మంచి కాలే పెట్టింది, కుడికాలు పెట్టింది. మరి కుడికాలు పెట్టిన తర్వాత అందరితో మంచిగా ఉండాలిగా. అది ఈ ఆచారాలు ఎవరు పెట్టారు? ఈ ఎడంకాలు లేకపోతే ప్రాబ్లం మరేటి. ఇప్పుడు కుడికాలు పెట్టింది, ఎడంకాలు మంచిది కాదు. ఎడంకాలు మరి పెట్టడం లేదా? ఎడమ కాలన్నా ఎడమ చెయ్యన్నా అదొక నీరసంగా చూస్తారు దాన్ని. చూసారా ఎలాగ చూడండి ఆచారాలని ఎలాగా మనకి పెడుతున్నారని. అంటే ఎవరు పెట్టారు ఇవన్నీ? అసలు ఈ కాలు తీసి ఆ కాలు వేస్తేనే, ఆ కాలు తీసి ఈ కాలు వేస్తేనే ఈ శరీరం అంతా వెళ్తుంది లోపలికి. ఈ కాలు లేకపోతే ఆ కాలు వెళ్దు, ఆ కాలు లేకపోతే ఈ కాలు వెళ్దు. ఇంకెందులో కుడి కాలే పెట్టాను అంటాడు. మరి ఎడం కాలు తీసుకెళ్ళి అక్కడ నెత్తి మీద పెట్టుకోవాలంటే ఆచారాలండి ఇవన్నీ మూఢనమ్మకాలు. అసలు దేవుడు చెప్పాడు ఇలాంటివి, ఇలా ఇదే పెట్టాడు. మళ్ళీ మంచి ముహూర్తం తీస్తాడు. బాబు పోయింది కానీ సరైన ముహూర్తం తీసాను అంటాడు. సరైన ముహూర్తం తీస్తారు, చక్కగా పెళ్లి చేస్తారు. పెళ్లి చేసి 4 రోజులకో 15 రోజులకో భార్య ఏమో పుట్టింట్లో ఉంటుంది, ఈడేమో నట్టింట్లో ఉంటాడు. మరి ఎంత మంచి ముహూర్తాన్ని తీశాడు కదా. మరి ఎందుకు పెడాకులు అయిపోయి? అంటే ముహూర్త బలం లేదా? చాలేదా దానికి? ముహూర్త బలం చాలేదా? మరి మంచి పవర్ మరి ఇంచుమించు 25,000, 30,000, ₹1,00,000 సంభావన ఇచ్చారు పంతులు గారికి. పని చేయలేదా? అంటే ఈ ఆచారాలేనండి ఇవన్నీ. ఆచారాలే, మూఢనమ్మకాలు. దేవుడు రాసుకుంది ఒకటి, మనిషి చేస్తుంది ఇంకొకటి. ఇలా చేయమని ఎక్కడ దేవుడు చెప్పలే, కానీ మీరు మాత్రము చెప్తున్నారు, మీరు మాత్రము చేస్తున్నారు. ఈ రోజుల్లో వారి దగ్గర నేర్చుకుని ఈ మధ్యలో క్రైస్తవులు కూడా చేస్తున్నారు. తెలుసా? పాస్టర్ గారికి తెలియకుండా ముందు పంతుల దగ్గరికి వెళ్ళి ముహూర్తం అడిగేస్తారు. ముహూర్తం అడిగేసి పలానా రోజు నా కొడుక్కి పెళ్ళి అని చెప్తారు. చూసారా? అంటే వీళ్ళు కూడా ఎలాగొన్నారు క్రైస్తవులు కూడా? ఆచారాలు. ఈ ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి? ఒకప్పుడు హిందువులు కనుక మనందరం. ఆ మూఢనమ్మకాల్లో ఇంకా క్రైస్తవులు చాలామంది ఉన్నారు. పారంపర్య ఆచారాలు. ఈ పెళ్ళికి ఈ బట్టలే కట్టుకోవాలి, ఇంట్లో దిగినప్పుడు ఈ బట్టలే కట్టుకోవాలి. చాలా అండి, చాలా పనులు చేస్తుంటారు. చాలా ఆచారాలు అని అంటే మన దేశంలో ఉన్న ఆచారాలు, పారంపర్య ఆచారాలు ప్రపంచ దేశంలో ఎవరి దగ్గర ఉండవు. అన్ని ఆచారాలు చేస్తారు, అన్ని పాటిస్తారు. అన్ని దేశాల కంటే అడుక్కున్న దేశంలోకి 100 మంది. ఏది పాటించిన దేశము అమెరికా దేశము డెవలప్మెంట్లో ఎత్తుకెళ్ళిపోతుంది. అన్నీ పాటించిన దేశం భారతదేశం అన్నిటికంటే అడుక్కెళ్ళిపోతుంది. చూసారా? ఎలాంటి ఆచారాలు అండి ఇవి దేవుడు చెప్తాడండి అలాగా? అలాంటివి ఎప్పుడు దేవుడు చెప్పడం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, అలాంటి ఆచారాలు నా సన్నిధిలో పనికిరావు. మీరు క్రైస్తవులుగా దేవుని కోసం బ్రతికిన వారైతే
వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్పాడు, ఏం చేయమన్నాడు అది మాత్రమే చేయండి, లేనిపోనివన్నీ మీరు చెయ్యొద్దు నాయన అని చెప్తున్నాడు దేవుడు. చూసారా, పారంపర్య ఆచారాలను చేస్తారట. ఎవరు చెప్పారు ఇవి ఇలాంటి ఆచారాలు చేయమని? మనుషులే, దేవుడు చెప్పలే, మనిషే చెప్పుకుంటున్నాడు ఇలాంటివన్నీ.